ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అంతా భయమే కనిపిస్తోంది. మరి ఇది నిజంగా భయమా లేక ఒక గొప్ప అవకాశమా? ఎక్కడ చూసినా నెగటివ్ హెడ్లైన్సే. యుద్ధం, మాంద్యం, మార్కెట్ పతనం ఇలా. ఒకవేళ ఈ భయం అవసరం లేనిదే అయితే అసలు డేటా ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఈ అవకాశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు బుల్ ఇంకా బేర్ మార్కెట్లను పోల్చి చూద్దాం. చరిత్ర చూస్తే బేర్ మార్కెట్ నష్టాలతో పోలిస్తే బుల్ మార్కెట్ లాభాలు చాలా చాలా ఎక్కువ. గతంలో బుల్ మార్కెట్లు కొన్నిసార్లు 600% పైగా రిటర్న్స్ ఇచ్చాయి. నిఫ్టీలో 5 ఏళ్లకు ఇంచి ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పోగొట్టుకునే అవకాశం 0%. సో ఈ రిటర్న్స్ను ఇంకా మెరుగుపరచగలమా? దానికి ఒక ఆధునిక పద్ధతి ఉంది. ఏఐ పవర్డ్ టూల్స్ వాడితే మార్కెట్ను బీట్ చేయొచ్చని ఈ విశ్లేషణలో చెప్తున్నారు. ఈ డేటా చూడండి. 5 ఏళ్లలో నిఫ్టీ రిటర్న్స్తో పోలిస్తే ఏఐ స్ట్రాటజీ రిటర్న్స్ చాలా ఎక్కువ. ఈ ఏఐ స్ట్రాటజీ చాలా సింపుల్. ప్రతి నెల కొన్ని స్టాక్స్ యాడ్ చేయడం, కొన్ని తీసేయడం, అంతే. ఈ టూల్ ఏ స్టాక్ ఎందుకు యాడ్ చెయ్యాలో, ఎందుకు తీసేయాలో కూడా స్పష్టంగా చెప్తుంది. డేటా ఇంత బాగున్నప్పుడు మరి చాలామంది ఇన్వెస్టర్లు ఎందుకు ఫెయిల్ అవుతారు? దానికి కారణం లాస్ ఎవర్షన్ బయాస్. అంటే లాభం వచ్చినప్పుడు సంతోషం కన్నా నష్టం వస్తే కలిగే బాధ రెండింతలు ఎక్కువ. ఈ బయాస్ వల్లే జనాలు భయంతో తక్కువకి అమ్మేసి మార్కెట్ పెరిగాక వచ్చే లాభాల్ని మిస్ అవుతారు. చరిత్ర చూస్తే యుద్ధాల టైంలో కూడా మార్కెట్లు ఏడాది లోపే కోలుకుని కొత్త హైస్కి వెళ్లాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఏం చేయాలి? వాళ్ల ముందున్నవి 3 దారులు. 1. పోర్ట్ఫోలియోని హోల్డ్ చేయడం. 2. అమ్మేయడం. 3. పడుతున్న మార్కెట్లో ఇంకా కొనడం. ఇక్కడ బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే హోల్డ్ చేయడం, లేదా డిప్స్లో ఇంకా కొనడం, అమ్మడం మాత్రం కాదు. అంటే మార్కెట్లో భయముందంటే పారిపోవాలా, లేక ఇదే సంపద సృష్టించడానికి సరైన దారా?